హాయ్ అండి, శుభోదయం. మనం ఇప్పుడు చూస్తున్నది నేతి బీర అండి. ఇది నిజంగానే చాలా కమ్మగా ఉంటుంది. వండుకుంటే మనకి బీరకు వచ్చినట్లుగా గరుగ్గా ఉండదు, కోణాలు ఉండవు. ఇలా చారలు ఉన్నా కూడా నున్నగానే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో స్పాంజ్ గ్రౌండ్ అంటారండి. ఇది నిజంగానే స్క్రబ్బింగ్కి పనిచేస్తుంది అన్నమాట. అంటే ఇది ఇలాగే ఉంచేసి ముదిరిపోయిన తర్వాత విత్తనాలు తీసేసుకుని మనం మామూలుగా ప్రాపగేట్ చేసుకుంటాం. ఇది మిగిలిన పీచు ఉంటుందండి. మన బీరకాయలలో లోపల పీచు ఉండదు, ఇది మాత్రం పీచు వస్తుంది. మీకు అమెజాన్లో అమ్ముతున్నారు కూడా దీని పీచు. శరీరాన్ని రుద్దుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది స్క్రబ్బింగ్కి. నేతిబీర కాయలు మన వైపు చాలా తక్కువ, కానీ ఒక పాదు వేసుకుంటే మాత్రం చాలా విరివిగా కాస్తుంది, చాలా ఎక్కువ దూరం పాకుతుంది, సులువుగా పెరుగుతుంది. అయితే నేతి బీరకు వచ్చేటప్పటికి మగ పువ్వులు ఆడపువ్వులు సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకే పాదు వేసుకోవడం వల్ల ఆ ఇబ్బందులు నేను పడుతున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి, ఇది రెండో పాదు, ఇది మూడో పాదు, ఇలాగా 3 పాదులు వేసేసాను. ఇప్పుడు 3 పాదులు వేయడం వల్ల ఏంటంటే పాలినేషన్కి ఇబ్బంది ఉండదు. కారణం ఏంటంటే ఆడపువ్వులు ఉన్నప్పుడేమో మగ పువ్వులు ఉండవు. ఇదిగోండి, ఇది ఆడపువ్వు చూసారా, ఇవన్నీ ఆడపువ్వులు. మీకు పిండి మొగ్గు కింద ఉంటుంది, అదే మగ పువ్వు ఉందనుకోండి, ఇదిగోండి ఇవి మగ పువ్వులు. వీటికి డైరెక్ట్గా కాడకే పువ్వు ఉంటుంది. ఇదే తేడా మగ పువ్వులు కాడపువ్వులు. అవి పూసినప్పుడేమో ఇవి పూయట్లేదు, ఇవి పూసినప్పుడేమో అవి పూయట్లేదు. అయితే ఒక అదృష్టం ఏంటంటే నేతి బీరకి ఇవి పాలినేషన్ మామూలు బీరతో చేస్తే వేయండి. మామూలు బీర పువ్వులు ఉంటాయి కదా, మగ పువ్వులు, వాటిని తీసుకొచ్చి పాలినేషన్ చేస్తే హిట్ అయింది. ఆ సమస్యను మనం అధిగమించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 3-4 పాదులు ఒకే జాతి, ఏ జాతి పెట్టుకున్నా కూడా అవి 3-4 రకాలు పెట్టుకోండి. అది మామూలు బీర అయినా కూడా ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. అయితే మామూలు బీర, కాకర ఇవన్నీ కూడా మేము 3-4 పాదులు పెట్టాం. దానివల్ల ఇప్పటివరకు ఆ సమస్య రాలేదు. ఇది నేతి బీరకు వచ్చేటప్పుడు ఒక పాద పెట్టడం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడైతే హ్యాపీ, బాగానే కాస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2 పిందెలు ఉన్నాయి, బాగానే ఎదుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా ఎదుగుతాయండి. మామూలు బీర కానీ నేతి బీర కానీ మీరు చూస్తే చాలా అద్భుతంగా ఫాస్ట్గా ఎదిగే కాయలు ఇవి. ఈ మిగిలిన 2 కూడా ఇంకా ప్రస్తుతం పూత దశ మొదలవుతుంది. శీతాకాలం కదా, కొంచెం స్లో గ్రోతింగ్ ఉంటుంది. ఇది నేతి బీరకు సంబంధించి